హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి అమీన్పూర్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. అమీన్పూర్ ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి మనం చూసుకున్నట్టయితే మనకి బిహెచ్ఎల్ సర్కిల్కి ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే మనకి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకుంటే మనకి అరౌండ్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే మీకు తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 హౌస్ వెస్ట్ ఫేసింగ్. మనకి ఇంటి డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకి 30x45 అయితే ఉంటుంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే 30 ఫీట్ వైడ్ రోడ్స్తోని చాలా బాగా కట్టారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా బిల్డర్ గారు చాలా బాగా కట్టడం అయితే జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హౌస్ విశాలమైన పార్కింగ్తో కవర్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా చూపిస్తాను చూడండి. LRS పెయిడ్ మున్సిపల్ పర్మిషన్స్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా మనకి స్టెప్స్కి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సైడ్కి వచ్చేసరికి క్వాలిటీ SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేసి చూస్తాను చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూశారు కదా, చాలా బాగా ఇచ్చారు. బాల్కనీలో మనకి మెయిన్ ఎంట్రన్స్లో గుమ్మాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మన గుమ్మాలు అవి వేపకట్లు అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ ఏరియా చూశారు కదా, చాలా విశాలంగా వచ్చింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మనకు కామన్గా వాష్రూమ్ అవుట్ సైడే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మనకి కామన్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విండోస్ అనేవి కంప్లీట్గా UPVC విండోస్, స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు టీవీ యూనిట్ చూస్తున్నాను చూడండి, చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకి కిచెను, అదేవిధంగా దేవుడి గది కూడా కిచెన్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంది, కంప్లీట్ చేసి ఇస్తా అని చెప్పారు బిల్డర్ గారు. ఆల్మోస్ట్ మనకి గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ యార్డ్లో మీకు వాష్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. గల్లీ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ యార్డ్లో వాష్ ఏరియా, అదేవిధంగా ఈ గల్లీ చూసుకున్నట్టయితే మనకి 2.5 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ప్రీమియం టు ఎకానమీ బడ్జెట్లో హౌసెస్ తీసుకొస్తూనే ఉంటాను. ఇంటి ముందు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.